ఫ్రెండ్స్, ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఫ్యాన్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ లేదు, హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. త్వరలో తెలుగు లాంగ్వేజ్ కూడా రాబోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ రివార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నెంబర్తో సైన్అప్ అవ్వండి. ఓటీపీ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటి ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. గేమ్స్ ఆడి అలాగే క్విజ్ ఆడి మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. పైన కాయిన్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ ఆప్షన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలంటే ఇక్కడ ట్రేడ్ ఫ్యాన్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియో సాంగ్స్ షో అవుతాయి. ఈ వీడియో సాంగ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. ఈ సాంగ్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఇక్కడ ట్రేడింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం 57 రూపీస్కి ఈ సాంగ్ కొన్నట్లయితే దీని షేర్ డే బై డే లేదా వీక్లీ పెరుగుతుంది. అప్పుడు మీకు ప్రాఫిట్ లభిస్తుంది. ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ మీరు బై మీద క్లిక్ చేసి దీన్ని మీరు కొనవచ్చు. ఇన్వెస్ట్ చేసిన దానికి మనకు ప్రాఫిట్ లభిస్తే ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ షో అవుతుంది. ఇక్కడ నుండి విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ ఫ్యాన్ టీవీ కాయిన్స్ వచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేస్తే మన వీడియోకి లభిస్తాయి, అవి కూడా మీరు రీడీమ్ చేసుకోవచ్చు. ఇక పాయింట్ బ్యాలెన్స్ వచ్చేసి మనం చూసిన వీడియోస్కి లభించిన పాయింట్స్, వీటిని కూడా మీరు రీడీమ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేసిన తర్వాత విత్డ్రా మనీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మీరు సెటప్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఎంత అమౌంట్ అయితే మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో సింపుల్గా ఇక్కడ అమౌంట్ని టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ బ్యాంక్లోకి మీ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ద్వారా ఇక్కడ కేవైసీని కంప్లీట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి ఇక్కడ ఫ్యాన్ టీవీ ద్వారా మనకి కాయిన్స్ లభిస్తాయి. ఈ కాయిన్స్ని మనం రీడీమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ వోచర్స్ ఉన్నాయి. అమెజాన్ వోచర్స్ ద్వారా మీరు మీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా మీకు లెవెల్స్ దాటిన తర్వాత ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా లభిస్తుంది. యూపీఐ ద్వారా కూడా మీరు మీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇందులో ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసి ఎలా ఎర్న్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మై కంటెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి కంటెంట్ అయితే షో అవ్వలేదు, ఎందుకంటే మనం ఇంకా ఛానల్ని క్రియేట్ చేయలేదు. మన ఛానల్ని మనం ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఐడి అనేది షో అవుతుంది. ఇక్కడ మీరు ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యాప్లో తెలుగు లాంగ్వేజ్ లేదు కాబట్టి క్రికెట్ వీడియోస్ మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి క్రిక్ స్టార్స్ అని పెడుతున్నాను. సేమ్ యూజర్ నేమ్ కూడా క్రిక్ స్టార్సే పెట్టి తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్డే, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇవన్నీ సెట్ చేసుకోండి. తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనకు వీడియోస్ కావాలి. ఇందుకోసం మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ నుండి మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను సింపుల్గా క్రికెట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రీసెంట్గా జరిగిన మ్యాచ్ని ఇక్కడ కాపీ చేసుకుంటాను. ఈ వీడియో లింక్ కాపీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఎస్ఎస్ యూట్యూబ్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ బార్లో లింక్ని పేస్ట్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మన వీడియో డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మనం ఎడిటింగ్ చేయాలి. సో ఎడిటింగ్ కోసం ఫస్ట్ ప్లేస్టోర్ నుండి ఏదో ఒక VPN యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ VPN యాప్ని డౌన్లోడ్ చేశాను. ఈ VPN యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్ని రీసెంట్ ట్యాబ్ నుండి తొలగించకండి, ఇలానే ఉంచండి. తర్వాత మనకి ఎడిటింగ్ కోసం క్యాప్కట్ అవసరం. సో క్యాప్కట్ లింక్ నేను ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మనం డౌన్లోడ్ చేసిన క్రికెట్ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని అడ్జస్ట్ చేసుకుందాం. ఈ వీడియోని కొంచెం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. వీడియో వాల్యూమ్ని మ్యూట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి నార్మల్ మీద క్లిక్ చేసి మన వీడియో స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్యాన్ టీవీ యాప్లో ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ రావు, కానీ మనం కొంచెం ఎడిటింగ్ చేద్దాం.
బాగుంటుంది చూసేకి. సో అందుకే నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసి మీ ఛానల్ లోగోని ఇక్కడ వీడియో మీద సెట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ రెట్రోలోకి వెళ్ళి రెట్రోలో ఉన్న కొన్ని ఎఫెక్ట్స్ని చూస్ చేసుకుంటాను. ఎఫెక్ట్స్ యూస్ చేస్తే మన వీడియో ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అడ్జస్ట్ ఓపెన్ చేసి కాంట్రాస్ట్, సాచురేషన్, బ్రైట్నెస్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. వీడియో బ్రైట్ అండ్ ఫుల్ కలర్గా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు షార్ప్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఆడియో ఓపెన్ చేసి ఒకవేళ మీరు ఈ వీడియోకి కామెంటరీ మాదిరి వాయిస్ ఓవర్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా సాంగ్ అప్లోడ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని డివైస్లో నుండి అప్లోడ్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని యూట్యూబ్లో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత వీడియో షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు YT టూల్ అనే యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ మీద క్లిక్ చేసి ఈ YT టూల్ని క్లిక్ చేయండి. ఈ YT టూల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం మన వీడియోకి థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేద్దాం. ఇందుకోసం ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. యాడ్ని కట్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ని మనం మ్యాక్సిమం HDలో డౌన్లోడ్ చేద్దాం. అప్పుడే మన థంబ్నెయిల్ క్వాలిటీగా లభిస్తుంది. సో ఇక్కడ యాడ్ షో అవుతుంది. యాడ్ కట్ చేయండి. మన థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మీరు కీవర్డ్స్ కూడా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసి మన వీడియోలో పేస్ట్ చేయండి. ఇక మన వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ షో అవుతుంది. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసిన వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూ మినిట్స్లో ఇక్కడ మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన థంబ్నెయిల్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. తర్వాత వీడియో టైటిల్ సేమ్ యూట్యూబ్లో ఎలా ఉందో అలానే ఇక్కడ వీడియో టైటిల్ కూడా రాసుకోండి ఫ్రెండ్స్. YT టూల్ ద్వారా మనం కాపీ చేసుకున్న కీవర్డ్స్, ట్యాగ్స్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కీవర్డ్స్ని ఇలా స్పేస్ ఇస్తూ కామాస్ని తొలగించి ఇలా మీరు కీవర్డ్స్ని పెట్టుకోండి. తర్వాత కీవర్డ్స్ కూడా యాడ్ చేయండి. తర్వాత కింద వీడియో కేటగిరీ మీద క్లిక్ చేసి వీడియో కేటగిరీ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాంగ్వేజ్ హిందీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకో ట్యాగ్స్ ఆప్షన్ ఉంది. ట్యాగ్స్ ఆప్షన్లో మీరు ఈ వీడియో క్రికెట్ కాబట్టి క్రికెట్ గురించి కొన్ని ఇక్కడ ట్యాగ్స్ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సో దీన్ని ఆన్ చేసుకొని పబ్లిక్ పెట్టుకొని వీడియోని సేవ్ చేయండి. వీడియో సేవ్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అప్లోడ్ అయిపోతుంది. మన వీడియో అప్లోడ్ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. తర్వాత అక్కడ మై కంటెంట్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో అప్లోడ్ అయిపోయింది.